షీర్ ఖుర్మా యాక్చువల్గా ఎప్పుడు మనం రంజాన్ సీజన్లో టేస్ట్ చేసే ఈ షీర్ ఖుర్మా ఎప్పుడైనా చేసే ముందు పాలు ఎంత చిక్కగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది, అంత రుచికరంగా ఉంటుంది. ముందుగా మేము ఒక గంట 2 గంటల నుంచి పాలను వేడి చేస్తూ మరిగిస్తూ వస్తున్నాం సన్నటి మంట మీద. ఎప్పుడైతే ఏదైతే క్వాంటిటీ మనం పాలు పోసామో దాంట్లో 1/4 కిందకే అంటే ఎగిరిపోతాయి. కాబట్టి అంటే ఎప్పుడైతే వేడి అయ్యి చాలా చిక్కగా అయిపోతాయో దీంట్లో మనం ఇదే సమయంలో మనం పంచదార యాడ్ చేద్దాం, కోవా యాడ్ చేద్దాం. దీంట్లో మెయిన్ ఇంగ్రీడియంట్ మనకి సేమియా, సన్నగా తరిగిన పిస్తా, బాదాం, కిష్మిష్, ఎండు ఖర్జూరాలు, జీడిపప్పు, ఖర్బూజా, పుచ్చకాయ, ప్యూర్ ఘీ, అన్ని డ్రై ఫ్రూట్స్ దీంట్లో యాడ్ చేసేద్దాం, క్యాష్యూ నట్స్, ఇంకా సీడ్స్. వీటన్నింటినీ ఒకేసారి మనం ఈ పాలల్లోకి యాడ్ చేద్దాం. పొయ్యి మీద ఒక 15 నుంచి 20 నిమిషాల పాటు చక్కగా ఉడికిద్దాం. యాక్చువల్గా సన్నటి మంట మీద ఉండడం వల్ల ఆ థిక్నెస్ కూడా పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ వచ్చింది, పర్ఫెక్ట్ టేస్ట్ వచ్చింది. ఇదే టైంలో మనం ఇంకా దీన్ని ఇంకా పిల్లలు ఇంకా ఇష్టంగా తినేలా చేయాలంటే కండెన్స్డ్ మిల్క్ కూడా యాడ్ చేస్తే దీని టేస్ట్ ఇంకా డబుల్ అయిపోతుంది. కుంకుమ పువ్వు కూడా దీంట్లో యాడ్ చేసి